ఈ అమ్మాయి ఆమె ఎదురుగా 4 ఫోన్లని పెట్టుకొని ఆమె బాయ్ ఫ్రెండ్లతో వీడియో కాల్లో ముద్దులు పెడుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ నలుగురు కూడా ఆమెకు ముద్దులు ఇస్తూ ఉంటారు. ఈమె వాళ్ళతో బేబీ నాకు ఒక చిన్న ఇబ్బంది వచ్చింది, నాకు అర్జెంట్ గా ఒక 10,000 ఫోన్ పే చేస్తారా అని బాధగా అడుగుతుంది. వెంటనే ఆ నలుగురు ఒకరికి ఒకరు తెలియకుండా ఆమెకు 40,000 ఫోన్ పే చేస్తారు. ఆమె వాళ్ళు పంపించిన డబ్బులని చూసి సంతోషపడుతూ నువ్వు చాలా మంచివాడివి, అందుకే నా కష్టం తెలుసుకొని నాకు 10,000 ఫోన్ పే చేశావు అని అంటూ, సరే బేబీ మా నాన్న వస్తున్నట్టు ఉన్నాడు, నేను తర్వాత వీడియో కాల్ చేస్తాను అని చెప్పి వీడియో కాల్ ని కట్ చేస్తుంది. అంతలో ఆమె తండ్రి వచ్చి ఆ బకరగాళ్ళు నీకు ఎంత డబ్బులు ఇచ్చారు అని అడుగుతాడు. అందుకు ఆమె నాన్న ఆ బకరగాళ్ళు నాకు 40,000 ఇచ్చారు అని అంటుంది. అందుకు ఇతను నువ్వు అలాగే వాళ్ళతో ఫోన్ లో మాట్లాడుతూ ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 దాకా డబ్బులని తీసుకొని ఆ తర్వాత వాళ్ళకు బ్రేకప్ చెప్పేయి అని చెబుతాడు. ఆ తర్వాత ఈ అమ్మాయి డోర్ తీస్తుంది. అంతలో ఆమె బాయ్ ఫ్రెండ్లు అలాగే పోలీస్ వ్యక్తి వస్తాడు. వాళ్ళని చూసి ఈమె భయపడుతుంది. వెంటనే ఆ ముగ్గురు లోపలికి వచ్చి డోరుని మూసేస్తారు. ఆమె తండ్రి వాళ్ళతో పోలీస్ వ్యక్తిని ఎందుకు తీసుకుని వచ్చారు అని అడుగుతాడు. అందుకు వాళ్ళు మీ అమ్మాయి మమ్మల్ని లవ్ చేస్తుందని మోసం చేసి మా దగ్గర చాలా డబ్బులని నొక్కేసింది, అది కాకుండా మాతో పాటు 10 మందిని ప్రేమించి వాళ్ళని కూడా మోసం చేసింది, అందుకే మీ సంగతి తేలుద్దామని పోలీస్ వ్యక్తిని తీసుకుని వచ్చాను అని చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పార్ట్ 2 అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.